ఆరు పాప ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. పాపకి స్నాక్స్ చేసి పెట్టమని అమర్ మనోహరికి యాదమ్మకు చెప్పడంతో ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ చేస్తూ ఉంటారు. మనోహరి, అసలు ఆ అరుంధతిని ఈ ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు, ఏం చేయబోతున్నావు అని అంటూ ఉంటే, ఇప్పుడు అమ్ము ప్రాణం పోయేలాగా చేయబోతున్నాను. అప్పుడు ఈ విషయం బాగి వరకు చేరుకుంటుంది. అరుంధతి ఇంట్లో అడుగు పెట్టడం వల్లే అమ్ము చనిపోయిందని భయపడి బాగి మిగతా ముగ్గురినైనా కాపాడుకోవాలని చెప్పి ఇక ఎప్పటికీ ఇంటి గడప తొక్కదు అని చెప్పి మనోహరి ఆ తర్వాత నేను అమ్మని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానని చెంబాకి చెబుతూ ఉంటే, ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో అమ్ముని చంపుతావా ఎలా అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పుడు అమర్ అరుంధతితో పాటు మిగతా పిల్లలందరికీ కూడా స్నాక్స్ చేసి పెట్టమని అడిగాడు కదా, ఆ స్నాక్స్లో నేను విషం కలపబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏదైనా స్వీట్ చేద్దాము, ఆ స్వీట్లో అమ్ముకి పాయిజన్ కలిపి ఇద్దాము, అప్పుడు ఆ పాయిజన్ కలిపిన స్వీట్ తిని అమ్ము చచ్చిపోతుంది. అలా అరుంధతి ఇంట్లో అడుగు పెట్టడం వల్లే అమ్ము చనిపోయిందని బాగి నమ్మేలాగా మనం చేద్దాము అని మనోహరి చెంబాతో అంటూ ఉంటే, అమ్మో ఒకవేళ తర్వాత అమరేంద్రకు విషం కలిపింది నేనని డౌట్ వస్తే నన్ను ఇరికించి నువ్వు ఎస్కేప్ అవుతావు కదా మనోహరి, అప్పుడు అమరేంద్ర నన్ను జైల్లో పెట్టిస్తాడు, జీవితాంతం నేను జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని చెంబ అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు చెంబ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి పిల్లలకు స్నాక్స్ చేస్తూ ఉంటారు. అమ్ముకి ఇచ్చే స్వీట్లో మాత్రం మనోహరి పాయిజన్ కలుపుతుంది. చెంబ బాగా గుర్తుపెట్టుకో, ఇది అమ్ముకివ్వు అని చెప్పి మనోహరి చెబుతూ ఉంటుంది. పిల్లలంతా కలిసి సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చెంబ పిల్లలందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. అమ్ముకి మాత్రం స్పెషల్గా విషం కలిపిన స్వీట్ని ఇస్తుంది. అందరూ కూడా స్వీట్ తింటూ ఉంటారు. ఇకప్పుడు అక్క ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆరు అమ్ము స్వీట్ తినబోతూ ఉంటే తనని ఆపుతుంది. ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు స్వీట్ తింటూ ఉంటే ఆపుతున్నావని చెప్పి అంటూ ఉంటే, మనం ఇద్దరం స్వీట్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చెప్పి ఆరు అడుగుతుంది. ఇక దాంతో అమ్ము సరే అని చెప్పి ఆ స్వీట్ని ఆరు పాపకు ఇచ్చేస్తుంది. ఇక దాంతో ఇదేంటి మనోహరి, అమ్ము ఆ స్వీట్ తింటుందేమో అనుకుంటే అరుంధతికి ఇచ్చింది అని అంటూ ఉంటే, పోనీలే ఒకందుకు ఇది కూడా మంచిదే, అమ్ముని చంపేద్దామని అనుకున్నాను, ఇప్పుడు ఆ విషం కలిపిన స్వీట్ తిని అరుంధతి చనిపోతే శత్రుశేషం అనేదే ఉండదు, బాగీకి అమరుకు మరింత గొడవ పెద్దదవుతుంది, అప్పుడు బాగీని శాశ్వతంగా అమరేంద్రకు దూరం చేయొచ్చు అని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది. అందరూ కూడా స్వీట్ తినబోతూ ఉంటే ఆరు ఒక్కసారిగా ఆ కప్పుని కింద పడేస్తుంది. అయ్యో స్వీట్ కింద పడి పగిలిపోయిందే అని ఆరు పాప అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు బుజ్జమ్మ, కావాలంటే మాతో నువ్వు స్వీట్ షేర్ చేసుకో అంటూ పిల్లలందరూ కలిసి ఆరుతో స్వీట్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. యాదమ్మ యాదమ్మ త్వరగా వచ్చి ఈ కింద పడిపోయిన స్వీట్ని క్లీన్ చేసేయని చెప్పి పిల్లలు యాదమ్మని పిలుస్తూ ఉంటారు. అలా అందరితో కలిసి ఆరు స్వీట్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అసలు కరెక్ట్గా పాయిజన్ కలిపిన స్వీటే కింద పడిపోవడం ఏంటి మనోహరి, ఖచ్చితంగా అరుంధతికి గతం గుర్తుకు వచ్చింది, తనకు శక్తులు వచ్చాయి, అందుకే ఆ పాయసంలో స్వీట్ ఉందని ముందుగానే గ్రహించి కావాలనే అమ్ము దగ్గర నుండి తెలివిగా లాక్కొని దాన్ని కింద పడేసింది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా చెంబా అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రాజుగారు అమరింటికి వస్తారు. పాప, అక్కడ మీ అమ్మగారు నీ గురించి ఎదురు చూస్తున్నారు, త్వరగా రామ్మా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. సరే అక్కయ్యలు, సరే అన్నయ్యలు, అమ్మ నా కోసం ఎదురు చూస్తుందట, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి అందరికీ బాయ్ చెప్పిన తర్వాత, బాయ్ మనోహరి అని చెప్పి పాప మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆంటీ అని లాస్ట్లో అనడంతో, ఇది కావాలని ఇలా చేస్తుందా, అనుకోకుండా చేస్తుందా అని చెప్పి మనోహరికి భయం మొదలవుతుంది. ఇక అలా ఆరు పాపని తీసుకొని రాజుగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు.
ఆరు పాప ఆశ్రమానికి రాగానే బుజ్జమ్మ అంటూ బాగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు పాపని హక్ చేసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు బుజ్జమ్మ అని బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు పాప, నేను స్కూల్లో ఒక అక్క పరిచయం అయిందని చెప్పాను కదమ్మా, ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అక్క ఎంత మంచిదో తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు. నాకు ఆ అంకుల్ ఈ డ్రెస్ కూడా ఇచ్చారు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. అంకుల్ సెలెక్ట్ చేసిన డ్రెస్ చాలా బాగుంది కదమ్మా, వాళ్ళ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు, కానీ ఒక ఆవిడ మాత్రం నాకు అస్సలు నచ్చలేదమ్మా అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఎవరావిడ అని చెప్పి ఆవిడ పేరేంటి అని బాగి అంటూ ఉంటే, బుజ్జమ్మ నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. పాప ఎవరో తనకు నచ్చలేదని చెప్తుంది కదా బాబాయ్ గారు, ఎవరో చెప్పనివ్వండి అని, బుజ్జమ్మ నీకెవరు నచ్చలేదా ఇంట్లో అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు పాప మనోహరి అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి పేరు వినగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోహరి అని ఆవిడ ఆ ఇంట్లో ఉండే అంజు అక్క వాళ్ళ అమ్మకు బెస్ట్ ఫ్రెండ్ అట, చిన్నప్పటి నుండి ఆవిడ కూడా ఈ ఆశ్రమంలోనే పెరిగిందట, కానీ ఎందుకో తెలీదు ఆవిడ ఒక్కతే ఆ ఇంట్లో నాకు తేడాగా అనిపించింది, మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచివారు అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి పాప మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగి రాజుగారితో, బాబాయ్ గారు అంటే పాప వెళ్ళింది మా ఇంటికేనా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు కంగారు పడతావని నీతో ఈ విషయం చెప్పలేదు. అంజు బుజ్జమ్మకు బాగా దగ్గరైంది. అమర్ సార్ కూడా పాపని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. తన కూతురు కోసం కొన్నట్టే పాపని తన కూతురుగా భావించి తనకు ఎన్నో బొమ్మలు గిఫ్ట్లు కూడా కొనిచ్చారని చెప్పి, ఎంతైనా రక్త సంబంధం ఎక్కడికి పోతుందమ్మా, నువ్వు ఎంత ఆ ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నావు. పిల్లలు పాపని వెంటనే దగ్గర చేసుకున్నారు అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. ఇక మీదట ఎప్పుడు కూడా బుజ్జమ్మ ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడాలి బాబాయ్ గారు. మళ్ళీ ఆ ఇంట్లో బుజ్జమ్మ అడుగు పెడితే ఎవరికి ఎటువంటి గండం చోటు చేసుకుంటున్నానని నాకు భయంగా ఉంది అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటారు. కారులో డ్యూటీకి వెళ్తూ ఉండగా బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణ రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడుతూ ఉంటుంది. స్కూటీ మీద అలా రోడ్డు మీద వస్తూ అనుకోకుండా మరొక వ్యక్తి బండికి తను డాష్ ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. సార్, కరుణ సార్ అని చెప్పి రాథోడ్ కరుణను చూసి కారు ఆపుతాడు. మన మిస్సమ్మ గురించి ఆవిడకి ఏమైనా తెలిసేమో అడుగుదామని చెప్పి అమర్ని తీసుకొని రాథోడ్ కరుణ దగ్గరికి వస్తాడు. పాపం అమాయకుల్లాగా ఉన్నాడు నూడిల్స్ పాప, అతన్ని వదిలేరాదు అని చెప్పి రాథోడ్ అనడంతో, రాథోడ్ నువ్వా, ఎలా ఉన్నావని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు నూడిల్స్ పాప అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. నేను బాగున్నాను, ఇంతకీ సార్ ఎలా ఉన్నారు అని కరుణ అడుగుతుంది. అమర్ కార్ దిగి కరుణ దగ్గరికి వస్తాడు. సార్ ఎలా ఉన్నారు సార్, మా బాగి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటే, అది నువ్వే చెప్పాలి అని అమర్ అడుగుతాడు. లేదు సార్, నాకు కూడా దాని గురించి ఏమీ తెలీదు అని చెప్పి కరుణ అంటూ ఉంటే, గత 5 ఏళ్లుగా నేను ఏం తప్పు చేశానో తెలియక, ఎందుకు తను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అర్థం కాక నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అసలు దానికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది, లేకపోతే దేవుళ్లాగా చూసుకునే భర్త, దేవాలయం లాంటి ఇల్లు, పిల్లలు వీళ్ళంతా కూడా ఉండగా అసలు పాపం తీసుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిన కర్మ దానికేముంది సార్, అది కానీ నాకు అనిపించాలి, దానికి మామూలుగా ఉండదు నా చేతిలో పనిష్మెంట్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి కూరగాయలు తీసుకుని ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, సార్ అదిగోండి సార్ బాగి అని చెప్పి కరుణ అంటుంది. ఏంటి మిస్సమ్మ కనిపించిందా, ఎక్కడ నూడిల్స్ పాప అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. సార్ అదిగోండి సార్, అదిగో ఎదురుగా కూరగాయలు తీసుకొని వస్తుంది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అమర్ ఒక్కసారిగా బాగిని చూసి షాక్ అవుతాడు. బాగి కూడా ఇదే ఊర్లో ఉంది సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, సార్ మొన్న బస్సులో విక్రమ్ సార్కి హెల్ప్ చేసింది కూడా ఖచ్చితంగా మిస్ అమ్మాయి సార్, పదండి సార్
మన మిస్సమ్మని పట్టుకుందామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ బాగీ దగ్గరికి వస్తూ ఉంటే బాగీ అమర్ని చూసి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ మరింత వేగంగా బాగీ దగ్గరికి వచ్చి బాగీని పట్టుకుంటాడు. ఆగు బాగీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు నన్ను చూసి తప్పించుకోవాలని చూస్తున్నావు? నేను ఏం తప్పు చేశానని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగీ ఏడుస్తూ దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ ఒక్కసారిగా బాగీ చెంప పగలగొడతాడు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కొట్టు తిట్టు, అంతేకాని మౌనంగా మాత్రం ఉండకు. నువ్వు పాపం తీసుకుని ఎందుకు వెళ్ళిపోయావో అర్థం కాక నేను పిల్లలు ఏ రోజు కూడా నీ గురించి బాధపడని రోజంటూ లేదు. ఎందుకు పాపం తీసుకొని మా నుండి దూరంగా వెళ్ళిపోయావు? ఇప్పుడు నాకు నువ్వు సమాధానం చెప్పాలి అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగా ఏడుస్తూ ఏం చెప్పమంటారండి, 6 పాప జాతకంలో గండం ఉంది. ఆ గండం వల్ల అమ్ము పాపకు మిగతా 3 పిల్లలకు ప్రాణహాని ఉంది. అందుకే పంతులు గారు నేను అజ్ఞాతవాసం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారని చెప్పడంతో పాపం తీసుకొని అర్ధరాత్రి గుమ్మం దాటి వెళ్ళిపోయాను. మీతో ఈ విషయం చెబితే మీరు నన్ను వెళ్ళనివ్వరు, అందుకే ఈ విధంగా చేశానండి. దయచేసి నన్ను క్షమించండి. పంతులు గారు చెప్పిన అజ్ఞాతవాసం ఇంకా ముగియడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ల వరకు నేను ఇంటికి రాను అని చెప్పి బాకీ చెప్పడంతో ఇక అప్పుడు అమర్ పిచ్చి పట్టిందా నీకు అంటూ మరొక్కసారి బాగి మీద చెయ్యెత్తుతాడు. నువ్వు ఏమైపోయావో అర్థం కాక అక్కడ మీ నాన్నగారు కూడా దిగులతో మంచం పట్టారు అని అమర్ చెప్పడంతో నాన్న మంచం పట్టారా అని ఏడుస్తూ ఉంటుంది. అవును, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్నేళ్లుగా ఆయన ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. నువ్విప్పుడు మరొక 2 రోజుల్లో ఆయన కళ్ళ ముందుకి రాకపోతే ఆ దిగులతోనే ఆయనకు ఏం జరుగుతుందో కూడా నేను నా నోటితో చెప్పలేను అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్, నీకు ఏ పంతులు గారు అలా చెప్పారో నాకు తెలియదు, కానీ అదంతా నిజమని నాకు అనిపించడం లేదు. కావాలంటే ఆ పంతులు గారి దగ్గరికి మరొకసారి వెళ్దాం పదా అంటూ అమర్ బాగిని తీసుకొని పంతులు గారి దగ్గరికి వస్తారు. ఇకప్పుడు అమర్ పంతులు గారి కళ్ళలోకి చూస్తూ, మీరు బాగీకి చెప్పింది నిజమా? నిజంగానే అరుంధతి జాతకంలో గండం ఉందా అని అంటూ ఉంటే అప్పుడు అమర్ చేతిలో గన్ చూసి భయపడిపోయిన పంతులు గారు, నన్ను క్షమించండి అయ్యా, ఇదంతా కూడా నేను కావాలని చెప్పాను. డబ్బు కోసం కక్కుర్తి పడి మనోహరి మేడం చెప్పమన్నట్టుగా అబద్ధం చెప్పాను. నిజానికి 6 పాప జాతకంలో ఎటువంటి గండం కూడా లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి పంతులు గారు అమర్ కాళ్ళ మీద పడ్డంతో ఇక అప్పుడు అమర్, చూసావా బాగి, ఇదంతా కూడా డబ్బు కోసం ఈ పంతులు ఆడిన నాటకం. మనోహరి ఇంత ద్రోహం చేస్తుందా? ఇప్పుడే నిన్ను పాపం తీసుకొని ఇంటికి వెళ్తాను, ఆ మనోహరి అంతు చూస్తాను అని చెప్పి అమర్ నాతో రా అంటూ బాగి చేయి పట్టుకొని 6 పాపను కూడా తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా మొత్తానికి అమర్ బాగి ఇద్దరు ఒకటయ్యి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.